హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు. అయితే నేను ఇప్పుడు లోటస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ టైం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వచ్చినాయి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు చెప్తాను ఈ వీడియోలో. అయితే వైట్ గ్లూ ఒకటి, ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. థ్రెడ్ కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి, ఎందుకంటే థ్రెడ్ ఊరికే తెగిపోతుంది అనమాట. అందుకనేసి క్వాలిటీ తీసుకోవాలి. నేను ఆ థ్రెడ్ రౌండ్స్ వచ్చేసి 25 టైమ్స్ అయితే తీసుకుంటాను. అయితే ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఇంట్లో ఉన్నాయి అన్నమాట, 2 కట్ బ్యాంగిల్స్ లాగా. అందుకనేసి ఇవి వాడుతున్నాను. అసలు నేను వేసుకోవట్లేదు, నేను వేసుకుందాం అన్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అయితే ఈ థ్రెడ్స్ ఇట్లా నేను 3 టైమ్స్ తీసుకొని చుట్టాను. 3 టైమ్స్ చుట్టాల్సి వచ్చిందనమాట. అయితే ప్రాపర్గా అనేది థ్రెడ్ అనేది చుట్టాలండి బ్యాంగిల్కి. ఒకదాని మీద ఒకటి అస్సలు రాకూడదు, వచ్చిందంటే బ్యాంగిల్ లుక్ అంతా పోతుందన్నమాట. అయితే చాలా గట్టిగా పట్టుకొని థ్రెడ్ అనేది చుట్టాలండి, లేదంటే కనుక ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి మొత్తం డిజైన్ అంతా ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని చాలా టైట్గా ప్రాపర్గా జాగ్రత్తగా చుట్టాలన్నమాట. లాస్ట్లో వైట్ గ్లూ తీసుకొని నేను ఇట్లా ఎక్స్ట్రాస్ ఉంటే అవి కట్ చేస్తానన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ ఇట్లా రౌండ్స్ చుట్టాల్సి వస్తుంది బ్యాంగిల్కి. నేను ఆల్రెడీ ఇంకొక బ్యాంగిల్కి చుట్టేసి ఉన్నాను. ఈ బ్యాంగిల్కి అయితే ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిద్దామని ఈ బ్యాంగిల్కి హాఫ్ చేసి చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ 2 బ్యాంగిల్స్ ఎంత డిఫరెన్స్ ఉన్నాయో చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఆ థ్రెడ్ ర్యాపింగ్లోనే ఉంటుందండి మొత్తం అందం కూడా. అయితే ఈ బ్యాంగిల్కి నేను మూన్ షేప్ కుందన్స్ వైట్ కలర్వి ప్లస్ ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి గ్రీన్ కలర్వి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ గ్రీన్వి తీసుకున్నాను. మామూలుగా డాట్ కుందన్స్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. అయితే ఫస్ట్ బ్యాంగిల్కి నేను ప్రాపర్గా అనేది డిజైన్ చేయలేకపోయాను. సెకండ్ బ్యాంగిల్కి అయితే చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. ఈ బ్యాంగిల్కి ఆల్రెడీ బిఫోర్ బ్యాంగిల్ ఇది చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, ఓకేనా. అయితే ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ చేయడానికి చాలా కష్టం అండి. అందులో B7000 గ్లూ ఉంటుంది కదా, అది వెంటనే పెట్టగానే ఆ కుందన్స్ అన్నీ రాలిపోతాయండి. గ్యాప్ తీసుకొని అయితే పెట్టాలి. పెట్టకుండా నేను అట్లాగే పెట్టేశాను, నేను కూడా మిస్టేక్ చేశాను అనమాట. అయితే ప్రాపర్గా అయిపోయింది కదా అని సైడ్కి పెట్టేస్తే దానికి డబల్ కుందన్ వేస్తాం కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ కుందన్స్ వేసినప్పుడు అవి జారిపోయి కిందకి పడిపోతున్నాయి. అట్లా ఎవరు మిస్టేక్ చేయకండి, బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక. అంటే నేను కూడా బిగినర్నే, తెలియదు కదా మనకి. మీకు నేను చెప్తున్నాను, నాకు జరిగిన ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. అయితే ఈ బ్యాంగిల్ మీద డిజైన్ చాలా ప్రాపర్గా వచ్చిందండి, నాకు భలే నచ్చింది. కాకపోతే ఇందులో నాకు ఏమనిపించిందంటే వైట్ కలర్ మూన్ షేప్ కుందని తీసుకున్నాను కదా, అది కొంచెం డల్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. దీని బదులు ఇంకొక కలర్ తీసుకుంటే బాగుండు అని అనిపించింది. అయితే మిమ్మల్ని నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఈ బ్యాంగిల్కి కాంబినేషన్గా ఏ కలర్ అయితే బాగుంటుందో సైడ్ బ్యాంగిల్స్ చెప్పండి, ఓకేనా. నేను అది డిజైన్ చేసి మీకు చూపిస్తాను. మీకు చూపించాను కదా ఆ లోటస్కి ఈ లోటస్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అది కొంచెం మూన్ షేప్ కుందను వెడంగా పెట్టేశాను, ఇది కొంచెం దగ్గరగా పెట్టడం వల్ల ఇది కొంచెం బాగుందన్నమాట లోటస్ షేప్. నాకైతే ఫస్ట్ టైం కదా కొంచెం మిస్టేక్ చేశానే అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఎవరైనా బ్యాంగిల్స్ కానీ ఇలా హెయిర్ బ్యాండ్స్ కానీ ఎవరన్నా మన దగ్గర ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు నేను చెప్తాను. బల్క్లో అయినా లేదంటే ఎవరికన్నా ఇవ్వాలనుకుంటారు కదా ఫంక్షన్స్ అప్పుడు, అట్లా కూడా మనం చేసి పంపిస్తామన్నమాట. అయితే టిక్లు ఇట్లా హెయిర్ బ్యాండ్స్ అయితే మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటే ఆవిడకి ఇచ్చి పంపించాను, ఒక 7 పెయిర్స్ అయితే. అవి అయినాయో లేదో ఇంకా తెలియదండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న టిక్లు అవి చేసి ఇచ్చాను. అయితే జనరల్గా ఎవరికైనా చూపిద్దాం అన్నట్టుగా ఈ డిజైన్ అయితే బ్రైడల్ లుక్ లాగా ఈ డిజైన్ అయితే చేసి పెడదామని అనుకున్నాను. అయితే వీటికి కూడా మోడిఫై చేశాను, మోడిఫై చేసి కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఫర్దర్గా ఎవరికన్నా ఆర్డర్ చేయాలనుకుంటే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ బ్యాంగిల్స్ లుక్ ఎలా ఉందో, కలర్ మ్యాచింగ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి, ఓకేనా. మన వీడియో నచ్చితే కనుక పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా. వీడియో ఇంతే, బాయ్ బాయ్.